ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు బైబిల్ కాలంలో ఎలా మాట్లాడాడో ఈ రోజుల్లో కూడా వాక్యం, ప్రార్థన, కలల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యోబు 33 అధ్యాయం 14, 15 వచనంలు చెబుతోంది. దేవుడు మనుషులతో కలల ద్వారా మాట్లాడతాడు, కాని మనం గుర్తించకపోవచ్చు. ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది, ప్రతి కల దేవుని నుండేనా? లేదు. ప్రసంగి 5 అధ్యాయం 3 వచనం. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. అసలు కలలు ఎక్కడి నుండి వస్తాయి? వాటి యొక్క మూలాలు ఎన్ని? చాలా కలలు మనసు నుండే వస్తాయి. కలలు 3 మూలాల నుండి వస్తాయి. అవి: 1 దేవుడు, 2 మనసు, 3 శత్రువు. దేవుని నుండి వచ్చే కల మనకు శాంతి ఇస్తుంది. శత్రువు నుండి వచ్చే కల భయం, నిరాశను కలిగిస్తుంది. మన జీవితానికి అన్వయం. ప్రియులారా, కల వచ్చినప్పుడు మనం చేయాల్సింది, వెంటనే నిర్ణయం తీసుకోకండి. ప్రార్థన చేయండి, వాక్యంతో పోల్చండి, ఆత్మీయ పెద్దల సలహా తీసుకోండి. సామెతలు 3 అధ్యాయం 5, 6 వచనములు. నీ మార్గాలన్నింటిలో ఆయనను గుర్తించు. ముగింపు: దేవుడు కలల ద్వారా మనల్ని భయపెట్టడానికి కాదు, నడిపించడానికి, కాపాడడానికి, సరిదిద్దడానికి మాట్లాడతాడు. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొకరి జీవితానికి ఆశీర్వాదంగా మారనివ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సత్యాల కోసం. దేవుడు మీ జీవితంలో మాట్లాడుతున్నాడంటే ఆ స్వరాన్ని మిస్ అవ్వకండి. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.